ప్రకటన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరిగారు. ఇదేం ప్రభుత్వం, ఇదేం పాలన అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదిస్తున్నారు. ప్రధానంగా రైతన్నలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రావాలని మొత్తుకుంటున్నారు. తెలంగాణలో మళ్ళీ తమ జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ సారే రావాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటూ నినాదిస్తున్నారు. తాజాగా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రకై రైతులు వినూత్న కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది అందరం చూస్తాం. పంట చేనులలోనే కేసీఆర్ చిత్రపటానికి మంగళహారతులు ఇచ్చి పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రైతులు ప్రదర్శించిన బ్యానర్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. కేసీఆర్ రావాలి, కేసీఆర్ సారే కావాలి, మళ్ళీ కారే రావాలంటూ బ్యానర్ మీద ప్రదర్శించిన తీరు కూడా మనం చూస్తాం.